ఒకటై ఊరంతా ఫ్యాను 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 కట్క 11వ తారీఖున పోయి మీరు ఫ్యాన్ మీద ఇట్లా వేలు పెట్టండి, చల్లగా ఏసీ లాగా గాలి వస్తుంది. ఫ్యాన్ వచ్చిన తర్వాత మనం చల్లగుంటాం 5 ఏళ్ళు. ఈ ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా? అభ్యర్థి ఎవరైనా సరే జగనన్న ముఖం చూడాలా? చూస్తారు కదా, గెలిపిస్తారు కదా. విజయేందర్ అన్నను, బ్రహ్మానంద రెడ్డి అన్నను గెలిపిస్తారు కదా. పుగట్టు రాజన్న తరువాత తరిలాలా, ఒకటై ఊరంతా ఫ్యానుకు ఓటేయాలా. వైఎస్ జగనన్నకు ఓటు వేయపోదామే, పోదామా? వైఎస్ రాజన్న రుణం తీర్చుకుందామే. వైఎస్ జగనన్నకు ఓటు వేయపోదామే, వైఎస్ రాజన్న రుణం తీర్చుకుందామే. వైసీపీ జెండా ఈడ ఎగిరేద్దాం రండయ్య, వైసీపీ జెండా ఈడ ఎగిరేద్దాం రండయ్య. జగనన్న యుద్ధ ఢంక మోగిద్దాం రండయ్య. డప్పు కొట్టు రాజన్న తరువు దత్తరిల్లాలే, ఒకటై ఊరంతా ఫ్యానుకు ఓటేయాలా. అడిగి చూడు ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం, రాజన్నే నిలిపినాడు నిండు జీవితం. నిలిపినాడా? నిలిపినాడా? ఆరోగ్యశ్రీతోని వైద్య సేవలు పేద ప్రజలకు అందించను వైఎస్ ఆనాడు. అందించినాడా ఆరోగ్యశ్రీ? కుయ్ 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 అని మన ఊర్లకు వచ్చి ఎవరికైనా ఏదైనా ఆపద అయితే చాలు, విత్ ఇన్ సెకండ్స్ లో మన ఇంటికి వచ్చేస్తుంది ఆరోగ్యశ్రీ. ఇప్పుడు రానివ్వట్లేదులే, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది మనది కాదు కాబట్టి రానివ్వట్లేదు. అప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు మీ ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడినటువంటి నానే. నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. నాకు నిజంగా డబ్బు ఆశ ఉండి ఉంటే లాస్ట్ ఇయర్ ఏ ఏపీలో గానీ ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు, నాకు కోట్లు ఇస్తామని చెప్పి. అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్గా, చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పళ్ళు. మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకండి ప్రజలు ఇంతగానం ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 మిలియన్స్ పోతున్నాయి? ఎందుకు మీ అందరు కూడా లైక్ చేస్తున్నారు చెప్పండి? నాకేం అవసరం ఉందండి? వీడియో ఉంది, నా వీడియో ఏడుంది? ఇదిగో మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి మీడియాలో, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. దయచేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, తనది గిన నాది గిన ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే మీరు ఎక్కడికన్నా రమ్మని చెప్పండి, నేను సిద్ధం. మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నా, నాది ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కేసులో అని అంటే గిన మీరు ఆ సుబ్బు అనే అడ్వకేట్ ని మీరు ఏం చేస్తారనేది నాకు మాట ఇవ్వాలి. సిద్ధమా? దానికి చెప్పండి, సిద్ధమా? చెప్పండి. మీరు ఇంతగనం నన్ను క్షోభ పెట్టాడు కదా, ఇంతగనం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్? మీరు మీడియాను అస్సలు తప్పు పట్టలే నేను. మీడియా అదే చెప్తున్నా. నేను ఏమని చెప్పా? మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా అని చెప్పానా? అదే చెప్తున్నా నేను.